నిన్ననే నేను ఆ దళితులను కలిసి వాళ్ళతో భోజనం చేసి వాళ్ళతో మాట్లాడి రావడం జరిగింది. గణేష్ గారు, నా వాట్సాప్ లో ఈ రోజుకి 10 నుంచి 15 మంది మెసేజ్లు చేశారు. అన్నా, మా ఊర్లో ఎప్పటి నుంచో వస్తుంది ఇదే, అసలు ఇది ఆపాలన్న ఆలోచన కూడా మాకు లేదు. ఎంతో మంది దళితులు ఈ దాన్ని అలవాటు అయిపోయారు, అంటే చస్తూ బ్రతకడం అలవాటు అయిపోయారు, గుళ్ళకి మేము పోవద్దేమో అని అలవాటు అయిపోయారు. కానీ ఈ రోజు మీరెత్తిన గొంతుతో అర్థమవుతుంది, లేదు మాకు కూడా హక్కు ఉంది గుళ్ళకి పోవాలి, ఎందుకు మేము గుళ్ళకి పోవద్దు అని. నిన్నగాక మొన్నండి ఒక గవర్నమెంట్ టీచర్ తన గ్రామంలో దళితులందరూ కలిసి అభిషేకం ఏదో చేసుకోవడానికి వెళ్తే ఇదే విధంగా అవమానపరిచి వాళ్ళని పంపించారంట. వీడియో అప్లోడ్ అయిన తర్వాత సరే ఇప్పటి నుంచి మంచిగా ఉంటామని చెప్తున్నారంట, కాంప్రమైజ్ అవ్వండి అని అడుగుతున్నారంట. వాళ్ళు వెళ్ళి ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ లో. నా ఆలోచన ఏంటంటే, ఎప్పుడన్నా నా స్నేహితుల మధ్యలో లేకపోతే మన మధ్యలో మనం మాట్లాడుకున్నప్పుడు ఏమని మాట్లాడుకుంటాము, లేదు అప్పటి కాలంలో ఇలా ఉండేనంట, ఇప్పుడైతే లేదనుకుంటాం. ఆ వీడియో పెట్టే వరకు ప్రజలకు కూడా తెలియదు ఇంకా దళితులను ఇలా ఈ విధంగా వివక్షతో చూస్తున్నారని. ఈరోజు ఈ వీడియో ద్వారా యావత్ 2 తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలిసింది, ఇప్పటికీ ఇంకా ఏ దళితులనైతే ఏ గ్రామంలో అయితే వివక్ష చూపించి అవమానపరుస్తున్నారో వాళ్ళందరూ కూడా మారాలనేది నా కోరిక.